హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా 3BHK ఫ్లాట్ అండి. ఏంటి ప్రతిసారి 3BHK అని అనుకుంటున్నారా? తప్పదు మరి, అలాంటివే కదా మనకు వచ్చేవి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఎంట్రన్స్ చూస్తారు కదా, ఎంత వైబ్రెంట్గా ఉందో. చూడగానే మంచి ఫీల్ వస్తుంది కదా. ట్రస్ట్ మీ, మీకు ఈ వీడియో అంతా కూడా అలాగే ఉంటుంది. ఫ్లాట్ అయితే అద్దరిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాట్స్ మనకు వచ్చిన వాటిలో. చూస్తూ ఉండండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సరే, ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా లివింగ్ ఏరియా అండి. మనకి ఫాల్ సీలింగ్ చూసారు కదా, ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి మెటీరియల్ అయితే ఇచ్చారండి. అండ్ ఫ్లోరింగ్ చూసినా కూడా ఫినిషింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇంటీరియర్స్ అయితే చాలా బాగా చేయించారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇది. మొత్తం మీకు బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే క్లాసీ కలర్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇది 3BHK ఫ్లాట్ అని చెప్పాను కదా. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1687 SFT అయితే ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది. వీళ్ళు చేయించుకోవడం కూడా చాలా బాగా చేయించుకున్నారు ఇప్పుడున్న వాళ్ళైతే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లివింగ్ ఏరియా అండి. ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ పార్టీషన్ కింద అయితే ఇచ్చారు. మనకి వన్ సైడ్ ఆఫ్ ద పార్టీషన్ వచ్చేసి వీళ్ళు సోఫాస్ వేసుకొని ఇక్కడ సీటింగ్ ఏరియా అయితే చేసుకున్నారు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద పార్టీషన్ వచ్చేసి ఇప్పుడున్న వాళ్ళు అయితే చిన్నగా ఒక స్టడీ ఏరియాలో అయితే పెట్టుకున్నారు. బట్ ఇది మనం కావాలంటే ఆ పార్టీషన్ తీసేసి కంబైన్గా ఒక పెద్ద హాల్లో అయితే ఉంటుంది. ఎలా కావాలంటే అలా అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్నట్లయితే బాల్కనీ అయితే మనకి ఇక్కడ స్టడీ ఏరియాకి అయితే బాల్కనీ యాక్సెస్ అయితే ఉంటుందండి. చీకటిగా ఉంది కదా, చూపించలేకపోతున్నాను, ఏమనుకోద్దు. బట్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది గెస్ట్ రూమ్. దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కిచెన్ కూడా వస్తాయి. క్రాకరీస్కి అయితే అసలు కొదవే లేదండి. స్టోరేజ్కి అయితే చాలా స్టోరేజ్ ఇచ్చారు. ప్రతి రూమ్లోనూ వార్డ్రోబ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే కిచెన్ అండి. చూడబోయేది కిచెన్, పూజ గది, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా వన్ సైడ్ ఆఫ్ ద ఫ్లాట్ అయితే వచ్చేసాయి. అదర్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్, మనకి ఒక లాంగ్ హాల్, అది కామన్ హాల్లో వాడుకోవచ్చు, పార్టీషన్ చేసుకోవచ్చు. అండ్ బాల్కనీ అనేది ఇంకొక సైడ్ వచ్చేసాయి అనమాట. ఇది పూజ గది చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ చాలా డివైన్ లుక్ అయితే వచ్చింది. అండ్ మనకి కిచెన్ అంతా కూడా కంప్లీట్లీ మాడ్యులర్ కిచెన్ అండి. మనకి చాలా వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వెళ్ళిపోయింది. మెటీరియల్ కూడా యాక్రిలిక్ మెటీరియల్ అండి. మనకి ఫ్రిడ్జ్ కూడా సపరేట్. మీరు చూస్తున్నట్లయితే యూటిలిటీ ఏరియా ఇచ్చారు. యూటిలిటీ ఏరియా పైన కూడా మనకి సన్ సైడ్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ కోసం అయితే చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది వాష్ బేసిన్ అండి. మనకి డైనింగ్ ఏరియాకి యాక్సెసిబుల్గా దగ్గరలో వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం ఇప్పుడు చూడబోయేది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీరు కింద ఫ్లోరింగ్ చూస్తున్నట్లయితే, కబోర్డ్స్ మెటీరియల్ చూసినట్లయితే, పైన ఫాల్ సీలింగ్ చూసినా, పక్కనున్న ఇంటీరియర్స్ అన్నీ చూసినా కూడా వైట్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో కొంచెం వుడెన్ థీమ్లో అయితే వెళ్ళిపోయారు. చాలా బాగుంది కదా. అండ్ మీకు టీవీ యూనిట్ కూడా సపరేట్గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్గా ఉంది. ప్రతి ఫాల్ సీలింగ్కి మనకి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది టీవీ యూనిట్. అటాచ్డ్ వాష్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది. మాస్టర్ బెడ్రూమే కాదు, ప్రతి బెడ్రూమ్లోకి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదండి మాస్టర్ బెడ్రూమ్. పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి వచ్చేస్తే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. లగ్జరీ ఇంటీరియర్ ప్రొవైడ్ చేసిన అపార్ట్మెంట్. 100% పవర్ బ్యాకప్ ఉంది. జిమ్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ ఉంది, మంజీరా వాటర్ 24 hours అవైలబుల్గా ఉంటాయి. అండ్ అడ్వాన్స్డ్ చిమ్నీ అండ్ HOB కూడా ఉందండి. ఏసీస్ కూడా 1.5 ton ఏసీస్ ఉన్నాయి. 2 ఏసీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ 3 cots బెడ్ 3 bedroomలోనూ అయితే ఉన్నాయండి. అటాచ్డ్ బెడ్రూమ్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఇదైతే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లా అండి. వాళ్ళైతే ఇలా చేసుకున్నారు. బట్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. కబోర్డ్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఒక సపరేట్ స్టడీ టేబుల్ ఇచ్చారు. గ్రానైట్ ఫినిషింగ్తో మనకి చిన్న గట్టులా కూడా ఇచ్చారు. ఆ టీవీ యూనిట్ కింద ఏసీ ఉంటుంది. ఆ పక్కన వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి కదా. అండ్ దీనికి టాయ్ సెక్షన్ కూడా ఇచ్చారండి. నేను మీకు చూపిస్తాను. మనకి డోర్ వెనకాలే టాయ్ సెక్షన్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ప్రాపర్గా చూసినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాష్రూమ్ ఇచ్చారు కదా, వాష్రూమ్ పైన కూడా ఒక చిన్న డోర్ ఉంటుందండి. అదే మనకి స్టోరేజ్ కోసం అని ఒక సన్ సైడ్లో అయితే ఇచ్చారనమాట. ఇదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అయితే చాలా స్పేషియస్గా ఉంది. అది చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన అది స్టోరేజ్ అండి. మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టము. అండ్ ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కదా. ఇప్పుడు మనం చూడబోయేది అయితే గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 65 square yards అయితే అన్డివైడెడ్ షేర్ అయితే ఇచ్చారండి.
బెస్ట్ డీల్ అండి ఇది. అండ్ నేను కింద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాం కదా, ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ కాంటాక్ట్కి అయితే కాల్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ప్రైస్ కూడా నెగోషియబుల్ అండి, అసలు ఆలోచించొద్దు. చాలా బాగుంది ఫ్లాట్ అయితే. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్ అండి. మరొక బ్యూటిఫుల్ ఫ్లాట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.